welcome back to the channel. This is Heidi. So na channel ni first time చూసినట్టయితే consider subscribing. Already subscribe చేస్తే thank you so much. సో మన ఛానల్ రీసెంట్గా 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్. సో చాలా రోజుల ముందే రావాల్సింది బట్ నా వల్ల కొంచెం డిలే అయింది అనమాట. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కన్సిస్టెంట్గా పెట్టడానికి ట్రై చేస్తా. సో కమింగ్ టు టుడేస్ వీడియో, ఈరోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా అంటే లాస్ట్ మంత్ జరిగిన మా ఇంట్లో జరిగిన కొన్ని ఈవెంట్స్కి నేను 2 అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చేసిన. రెండు నార్సింగ్ నుంచి అండ్ ఆల్సో మా హస్బెండ్ నా యానివర్సరీ అండ్ ఆల్సో మా బావాల పాప బర్త్డే సేమ్ మంత్ అనమాట. సో 10 days గ్యాప్. అవుట్ఫిట్ సేమ్ ఉండొద్దు, లైక్ బర్త్డేకి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అలా ఇలా అని చెప్పి నేను చాలా అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేసిన. మీకు అవి కావాలంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో నాకు అవి ఏవి అప్ టు ది మార్క్ అనిపించలేదు అనమాట. సో చాలా రీజన్స్ని బేస్ చేసుకొని మీకు ఏమైనా కన్వీనియంట్గా ఉంటే యూ కెన్ యూస్ దెమ్. సో నేను ఏం అనుకోకుండా వెళ్ళి ఆ అవుట్ఫిట్ తెచ్చుకున్నా బట్ స్టిల్ అది ఫ్లాప్ అయిందనమాట. అది ఈ అవుట్ఫిటే. సో ఈ ప్లెయిన్ క్లాత్ నేను నార్సింగ్ నుంచి తెచ్చిన. మెటీరియల్ ఇదంతా చాలా షిమ్మరీగా అండ్ షైనీగా ఉంటుంది అండ్ చాలా 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 బాగుంది. నాకు చూడగానే చాలా నచ్చింది. సో ఇది కొంచెం ప్రెసింగ్ లేదు, వదిలేసేయండి. సో ఇదనమాట. సో ఈ క్లాత్ తీసుకొని వచ్చిన. సో దీనికి ఏంటంటే కింద ప్యాచెస్ యాడ్ చేసి యాక్చువల్లీ క్రాప్ టాప్గా చేసుకుందాము అని చెప్పి ఇది మెయిన్ బర్త్డే కోసం తెచ్చుకున్న డ్రెస్ అనమాట. బట్ స్టిల్ నాకు ఎందుకో అంత గ్రాండ్గా అనిపించలేదు. ఎండ్ ఆఫ్ ది డే ఎందుకు ఇంత సింపుల్గా ఉంది, చాలా సింపుల్ అయిపోతుంది అని చెప్పేసి నేను ప్లాన్ చేంజ్ చేసి దీన్ని అయితే అనార్కలి లాగా స్టిచ్ చేయించిన అనమాట. సో యా ప్రజెంట్ అయితే ఇది అనార్కలి. సో బేసిక్ బోట్ నెక్ పెట్టేసి సేమ్ 3/4 స్లీవ్స్ అండ్ ఇది హాఫ్ లెంత్ అనార్కలి అనమాట. నీకు ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది వేసుకున్నప్పుడు ఎట్లుంటుంది అని చెప్పి. సో ఇది ప్లెయిన్ అంబ్రెల్లా కట్ కాకుండా, ఎందుకంటే అంబ్రెల్లా కట్ అయితే లైక్ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ పోతాయి. సో ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో కటింగ్లో పోతాయి అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఫ్రిల్స్ ఫ్రాక్లా కుడుచుకున్నా సో దట్ గేరా కూడా మంచిగా వస్తుంది అని చెప్పి. సో ఇది నార్సింగ్లో ఈ కట్ పీసెస్ సెక్షన్ ఉంటుంది కదా, లైక్ 5 meters శారీ సెక్షన్. సో అందులోంచి తీసుకున్నా బట్ బడ్జెట్లో అయిపోతుంది కదా అనుకున్నా, బట్ నాకు నచ్చలే అనమాట. సో అది యానివర్సరీకి ఒక ఈవెంట్కి ముందే తీసుకోవాల్సి వచ్చింది. సో అది ఇలా కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఇనిషియల్గా దీని మీద చున్నీ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇది మొత్తం టాప్ అండ్ బాటమ్ ఒకటే అనుకున్నా కాబట్టి. సో చున్నీ అవసరం, కాంట్రాస్ట్ సేమ్ కలర్ అని చెప్పి ఆఫ్టర్ స్టిచ్ డిసైడ్ చేద్దాం అనుకున్నా. సో స్టిచింగ్ చేసినాక డిసైడ్ చేద్దాం అనుకున్నా. సో ఏం తీసుకోలే అనమాట. సో గాడ్స్ ప్లాన్ దీన్ని అనార్కలి లాగా చేంజ్ చేసినాం కాబట్టి దీనికి ఈ కలర్స్ ఉన్నాయి తీసుకున్నా. ఐ నో చాలా కాంట్రాస్టింగ్ ఉంటుంది ఇది అండ్ చాలా ఇట్లా కొంతమందికి ఇది ఆఫ్గా కూడా అనిపించవచ్చు, అంటే అంత నచ్చకపోవచ్చు అనమాట. బట్ వేసుకుంటే చాలా బాగుంది, మీరు ఇక్కడ పిక్స్లో చూడొచ్చు. అండ్ ఆల్సో నేను నా గెట్ రెడీ విత్ మీస్ కూడా కింద లింక్ చేస్తే, ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. సో ఈ చున్నీ అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు వస్తున్నాయి కదా గ్లాస్ టిష్యూ. సో అలాంటి చున్నీకి ఇలా కట్ బార్డర్ వచ్చింది, మొత్తం ఇలా కట్ బార్డర్ వచ్చింది అనమాట. సో ఈ చున్నీకి దీనిపైన పేరప్ చేసిన చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఈ డ్రెస్. సో యా సింపుల్గా ఉంది బట్ ఎలిగెంట్గా ఉంది. ఇదైతే అండర్ బడ్జెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను బర్త్డే అవుట్ఫిట్ కాదు, సో మా హస్బెండ్ అనమాట ఇది. సో ఇది కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, లైక్ ఈ మెటీరియల్ తీసుకొని ఇలా అంటే జోధ్పూరి సెట్లా స్టిచ్ చేయించినాం. సో ఇనిషియల్గా ఈ మెటీరియల్ మీద అసలు నమ్మకం లేదు, బికాస్ ఇంత చెమ్కి ఎవరు ప్రిఫర్ చేయరు. సో నేనైతే అసలు ప్రిఫర్ చేయను, బట్ నాకు ఎందుకో ఇది చూడగానే చాలా నచ్చింది అండ్ 0 hopesతో ఈ మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించిన అనమాట ఫ్రమ్. నాకు కొంచెం డౌట్ఫుల్గానే ఉండే, ఎందుకంటే బాయ్స్ అంత తొందరగా ఇంత గ్లిటరీ ప్రిఫర్ చేయరు, బట్ తీసుకున్నప్పుడు అయితే చాలా చాలా బాగుంది. సో ఇదంతా ఇలా కనిపించలేదు అనమాట, లైక్ ఇది ఇన్బిల్ట్ వర్క్లా వస్తుంది కదా. సో లైట్కి చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ అవుట్ఫిట్స్ చాలామంది బాగుందని కూడా చెప్పారు. అండ్ దిస్ ఇస్ ద టోటల్ వ్యూ. అండ్ జోధ్పూరి సెట్ నార్మల్గా ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది. అండ్ దీనికి ప్లెయిన్ ప్యాంట్స్ అనమాట. సో నేను ప్యాంట్ ఏం చూపించట్లేదు బికాస్ ఫోల్డిష్ ఉన్నాయి. సో దిస్ ఇస్ వాట్ వీ మేడ్ ఫర్ మై హస్బెండ్. సో ఇది కూడా అండర్ బడ్జెట్, చాలా చాలా బడ్జెట్లో అయిపోయింది. ఇదైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో, నేను బడ్జెట్ చెప్తాను. నేను జస్ట్ అవుట్ఫిట్స్ మాత్రమే షేర్ చేసుకుంటున్నా, అంటే నా ఐడియా. నేను ప్రైజెస్ అవన్నీ ఏం మెన్షన్ చేయట్లేను బికాస్ మీకు ఎవరికైనా చాలా ఇంట్రెస్ట్ ఉంది, మాకు నిజంగా ప్రైస్ తెలియాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను అక్కడ చెప్తాను మీకు ప్రైజెస్ అన్నీ. ఓకేనా? హియర్ కమ్స్ హీరో ఆఫ్ ది మై డ్రెస్. సో ఎంత ప్రీతి ఉంది అసలుకి. అండ్ ఇన్బిల్ట్ లేస్ వచ్చింది దీనికి. సో ఈ డ్రెస్ అయితే మా మమ్మీకి స్టార్టింగ్ నుంచి చాలా నచ్చింది, కానీ నేను చాలా ట్రెడిషనల్ అయిపోతుంది అని చెప్పి వద్దు అని చెప్పి పోస్ట్పోన్ చేసిన. బట్ ఫైనల్లీ ఇదే తీసుకున్నాం అనమాట. అండ్ నాకు డ్రెస్ బాగుందని చెప్పి చాలామంది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.
ఐ ఫెల్ హ్యాపీ బికాస్ నేను వేసుకున్నా కాబట్టి డ్రెస్ మొత్తం. సో ఇనిషియల్గా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే నాది డస్కీ స్కిన్. సో బాగుంటుందా లైట్ కలర్స్ ప్రిఫర్ చేయొద్దా నేను ఇంకా డార్క్ కనిపిస్తుందా అని చాలా 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 డౌట్స్ ఉన్నాయి. వేసుకునే వరకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ నేను ఏంటంటే కొంచెం ధైర్యం చేసి ఓకేలీ ట్రై చేద్దాం అన్నట్టు ఐ గేవ్ ఇట్ ఎ షాట్. సో ఇనిషియల్లీ ప్లాన్ ఏముండే అంటే, సో ఇది ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ కలర్స్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి సో బ్లౌజ్ అండ్ ఓని కాంట్రాస్ట్కి వెళ్దాం అనుకున్నాం. బట్ లాస్ట్ మూమెంట్ ప్లాన్స్ అసలు మగ్గంలో బ్లౌజే అనుకోలేదు. సో చాలా చాలా లాస్ట్ మూమెంట్లో ఓకే మగ్గం చేపిస్తే బాగుంటుందేమో అని చెప్పి అప్పటికప్పుడు చున్నీ తీసుకొని వచ్చి అప్పుడు మగ్గం ప్లాన్ చేసినాం అనమాట. సో దీనికి డైరెక్ట్గా నార్సింగ్లోనే ఇట్లా చున్నీ తీసుకున్నాం. ఇది కూడా టిష్యూ చున్నీ అనమాట. ఇది కూడా దీని మీదకి సెట్ అవుతుందా కాదా అని చెప్పి ఇనిషియల్గా అయితే కొంచెం డౌట్స్ ఉండే. సో దీనికి కూడా ఇన్బిల్ట్ ప్లేస్ వచ్చేసింది అనమాట ఇట్లా. సో చున్నీ మొత్తం ఎట్లా ఫోల్డ్ చేసినా అట్లనే ఉంది. సో అందుకే నేనేం ఓపెన్ చేయట్లేదు, మళ్ళీ యూజ్ అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అని చెప్పి. సో యా చున్నీ కూడా మస్తు లుక్ ఇచ్చింది ఆ రోజు, చాలా బాగుండే అవుట్ఫిట్. నేను మొత్తం అయితే కలిపి అసలు వేసుకొని కూడా చూడలేదు ఎట్లుంది అని చెప్పి. సో నేను ఆ పిక్స్ యాడ్ చేస్తాను, మీకు కూడా నచ్చితే లెట్ మీ నో. లాస్ట్ మూమెంట్ ప్లానింగ్ అని చెప్పిన కదా, అప్పుడు కూడా బ్లౌజ్ చాలా చాలా నీట్గా వచ్చింది. సో నేను ఈ కర్డ్ ప్రిఫర్ చేసిన, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇంకా హ్యాండ్స్కి మాత్రం ఫుల్ అనుకున్నా. సో ఇక్కడ కట్ వర్క్ అనుకున్నా. సో హ్యాండ్స్కి అయితే చాలా బాగా వచ్చింది డిజైన్ మొత్తం. ఇంకొంచెం నీట్గా అంటే దగ్గర వేయాల్సింది అని నాకు అనిపించింది, కొంచెం దూరం దూరం ఉన్నట్టు అనిపించింది. బట్ ఆ పార్ట్ ఆఫ్ దట్ చాలా చాలా ప్రీటీగా వచ్చింది బ్లౌజ్ కూడా. సో ఇవి నేను తీసుకున్న 3 అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్. మీకు ఏది బాగా నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తా, లేకపోతే కమెంట్లో అయినా చెప్పండి ఏ అవుట్ఫిట్ బాగుంది అండ్ ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ మీరు కావాలనుకుంటున్నారు. Bye guys, subscribe, make sure you subscribe my channel and wait for more short checkout చేయండి. నేనైతే రెగ్యులర్గా అప్డేట్ చేసిన దాంట్లో. Bye, see you all in the next video.